ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంక్రాంతి సంబరాల్లో రికార్డింగ్ డ్యాన్స్ చేశారంటూ జగన్ చేసిన ఆరోపణలు రివర్స్ అవుతున్నాయి. తాడేపల్లి ప్రెస్ మీట్ లో ఆయన కూటమి ప్రభుత్వంలో మంత్రులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వాసంశెట్టి సుభాష్ స్టేజీపై మహిళా డ్యాన్సులతో కలిసి అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులను చేస్తున్నారని, అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా లేక అటవీ రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులు చేస్తున్నారని, జైల్లో పెట్టాల్సింది పోయి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. జగన్ ఆరోపణలపై జబర్దస్త్ కళాకారుడు శాంతి స్వరూప్ తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోతో మంత్రి పక్కన ఉన్నది మహిళ కాదని, లేడీ గెటప్ ధరించిన మగవాడైన తానేనని స్పష్టం చేశారు. ఒక కళాకారుని వృత్తిలో భాగంగా ఆడవేషం వేసి మంత్రి గారితో కలిసి డ్యాన్స్ చేశాను. నిజాలు తెలుసుకోకుండా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. మంత్రి సుభాష్ను తానే స్టేజీపైకి పిలిచామన్నారు. ఒక కళాకారుడికి రికార్డ్ డాన్సర్ తేడా తెలియకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాసంశెట్టి సుభాష్ కూడా జగన్ విమర్శనలు ఘాటుగా స్పందించారు. శాంతి స్వరూప్ లేడీ గెటప్ వేస్తారని కనీసం సమాచారం కూడా జగన్ కు ఇచ్చేవాళ్ళు లేరా అని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి రోజాను అడిగిన శాంతి స్వరూప్ గురించి చెప్పేవారు. కళాకారులను గౌరవించడం మా సంస్కృతి. సొంత ఇళ్లలో సెట్టింగులు వేసుకుని జనంలో జరిగే సంక్రాంతి సంబరాలు ఎలా తెలుస్తాయి అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలు నాయకుల టార్గెట్ చేయడం జగన్ అలవాటుగా మారిందని, తాము ఎక్కడ హద్దులు దాటలేదని స్పష్టం చేశారు. వైసీపీ నాయకుడు ఒకరు రికార్డ్ డాన్సర్పై అనుచితంగా ప్రవర్తించి కేసులు పాలయ్యాడు. ఆ విషయంలో జగన్ ఎవరూ చెప్పలేదేమో కానీ సంక్రాంతి పండుగను గొప్పగా చేసుకున్న ఆయన తట్టుకోలేకపోతున్నారు. విమర్శన మాత్రం ఎదుర్కొంటున్నారు.